తుచ్చంగా చూసి ప్రశంసించడము జరిగింది. అదేవిధంగా సంస్కృతంలో అలంకార గ్రంథాలు రచించినటువంటి వాళ్ళు విద్యానాథుడు కూడా తన ప్రతాపరుద్ర యశోభూషణంలో కాకతీయ ప్రతాపరుద్రుని యొక్క యశోగానాన్ని ఇందులో చెప్పడము జరిగింది. ఇంకా కాకతీయుల కాలానికి వచ్చినట్లయితే రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో ప్రేమావిరామం అనేటువంటి కావ్యాన్ని రచించింది. మరి ఇందులో తెలంగాణ చరిత్ర ఏం చెప్పిండు అని చూసినట్లయితే కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, అదేవిధంగా ఓరుగల్లు నగరాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించడము జరిగింది ఈ సాహిత్యంలో. ఇది ప్రేమావిరామం అనేటువంటి సాహిత్యంలో. అదేవిధంగా రాచకొండ ప్రభు అయినటువంటి సర్వజ్ఞ సింగభూపాలుడు ఒక వేశ్యను వలవింపజేసుకున్నటువంటి వృత్తాంతాన్ని బంగరపొద్దన భూమి నాటకంలో చెప్పడము జరిగింది. అదేవిధంగా ఏకాంధ్రనాథుడు ప్రతాపరుద్రుని చరిత్రలో కాకతీయుల యొక్క పుట్టుపూర్వోత్తరాలను, వారి వైభవ ప్రభావాలను తెలిపేటువంటి విషయాలను కూడా ఇందులో తెలియజెప్పడము జరిగింది. ఈ విధంగా ప్రాచీన సాహిత్యం చూసుకున్నట్లయితే అనేక విషయాలలో రాజుల కథలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆ సాహిత్యములో ప్రజల యొక్క జీవితము, అదేవిధంగా సంస్కృతి, ప్రజల యొక్క మతాలు, కుల నిర్మాణము, పోరాటాలు ప్రాంతీయ చైతన్యంగా ఇక్కడ సమగ్రంగా నమోదు చేయడం జరిగింది ప్రాచీన కవులు. అందువల్ల తెలంగాణ సాహిత్యము తెలంగాణ చరిత్రకు ప్రాణమని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జానపద సాహిత్యం చూసినట్లయితే జానపద సాహిత్యంలో సర్దార్ సర్వాయి పాపన్న, అదేవిధంగా బల్మూరు కొండరాయుడు, అదేవిధంగా కొన్ని కుల పురాణాలు, మడేరు పురాణము, విశ్వకర్మ పురాణము, ఇంకా అనేకమైనటువంటి పురాణాలను కూడా ఇందులో తెలియజెప్పడం జరిగింది. ఆనాడు పురాణాల యొక్క చరిత్రను కూడా ఇక్కడ మరి తెలియజెప్పడం జరిగింది. రైతాంగ సాయుధ పోరాటాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధానంగా వినిపించేటువంటి స్వరం ఏంటంటే భూస్వామ్య వ్యతిరేకత. ఈ భూస్వామ్య వ్యతిరేకతను, వారి యొక్క అహంకారాన్ని, దౌర్జన్యాన్ని ప్రజాకవులు నేరుగా ప్రశ్నించాడు. మరి ఈ కోవలోకి వచ్చినటువంటి వ్యక్తి బండి యాదగిరి. బండి ఎనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సరకరుడు అని అన్నాడు. ఇక్కడ నైజాం వాళ్ళను ధిక్కరించింది, ధిక్కార స్వరం వినిపించింది. ఈ భూమిని దిరా ఈ నిజాం ఎవడురా సుద్దాల హనుమంతుడు. ఇక్కడ కూడా ధిక్కార స్వరమే. అంటే ప్రజా కవుల నుంచి ఈ ధిక్కార స్వరం అనేది వినిపించడంతో ఆనాడు పోరాటానికి ప్రాణమిచ్చింది ప్రభుత్వం అని చెప్పు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాశరథి విషయానికి వచ్చినట్లయితే మూకబోయిన కోటి తమ్ముల గలాలం నా పాట పలికించి కవిత జవంబునగూర్చి నా కళానకు బలమిచ్చి నేర్పినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. రైతాంగ సాయుధ పోరాటం తొలిదశ ఉద్యమం గురించి నేను మొదట్లోనే చెప్పాను. ఫైనల్ చేస్తా. అదేవిధంగా మలదశ ఉద్యమంలో కూడా ఏపూరి సోమన్న జన ఓరు సంద్రమై ఎగసేటి కిరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కటై ప్రజా తెలంగాణ పల్లా వందుకొని ఊరు సాగుతుంది కొడక పోరాటం, ఊరు సాగుతుంది బిడ్డ. హైదరాబాదు రంగారెడ్డి భూముల్ని ఆంధ్రోలే ఆక్రమించిండు, ఔటరు రింగు రోడై కూసుండు. భూమి దోచినారు, దోచినారు, సింగరేణి గనుల మూట దోచినారు. అంటే ఇక్కడ తెలంగాణ చరిత్ర మొత్తం గురించి ఇక్కడ చెప్తూ మనకు జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ కవులు ప్రశ్నించడం జరిగింది. ఇది ప్రజల యొక్క చరిత్ర. అంటే ఇక్కడ ఏ సాహిత్యం చూసినా కానీ, ప్రాచీన సాహిత్యం చూసినా కానీ, ఆధునిక సాహిత్యం చూసినా కానీ, రైతాంగ సాయుధ పోరాటం చూసినా కానీ, జానపద సాహిత్యం చూసినా కానీ, మలిదశ తొలిదశ ఏ సాహిత్యం చూసినా కానీ ఇక్కడ చరిత్ర అనేటువంటిది
ప్రస్ఫుటించడం జరిగింది. ఇది ఫైనల్ చేస్తాను, మరి నిర్వాహకులు ఫైనల్ చేయమని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఒక నిమిషంతో క్లోజ్ చేసేస్తాను. ఈ సమగ్ర అధ్యయనము, ఈ వ్యాసము నిరూపించేది ఏమిటంటే తెలంగాణ చరిత్రను రాజుల పాలనలుగా రాజకీయ పరిమాణాలుగా మాత్రమే చదివితే అది అసంపూర్ణం. ప్రజల జీవితము, వారి శ్రమ, బాధలు, ఆశలు, తిరుగుబాట్లు, సాంస్కృతిక చైతన్యం ఇవన్నీ కలిసినప్పుడే తెలంగాణ చరిత్రకు సంపూర్ణ రూపము లభిస్తుంది. ఆ సంపూర్ణతను అందించినటువంటి ప్రధాన ఆధారము తెలంగాణ సాహిత్యం. ప్రాచీన కావ్యాలు, శాసనాలు, సంస్కృత తెలుగు రచనలు తెలుగు భూమిపై జరిగినటువంటి రాజకీయ, మత, సామాజిక పరిణామాలను నమోదు చేశారు. తెలంగాణ సాహిత్యం అనేటువంటిది కేవలం కళాత్మక సృజన కాదు, అది ప్రజల చేత రాసుకున్నటువంటి ప్రత్యామ్నాయ చరిత్ర. అధికారిక చరిత్ర పుస్తకాలు మౌనంగా వదిలేసిన అనేక వాస్తవాలను సాహిత్యము భద్రపరిచింది. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయకుండా తెలంగాణ చరిత్రను అర్థం చేసుకోవడము అసాధ్యం. చివరకు నేను చెప్పేది ఏమిటంటే తెలంగాణ చరిత్రకు ప్రాణం పోసింది తెలంగాణ సాహిత్యమే, ఆత్మను అందించింది ప్రజల పాటలే. తెలంగాణ సాహిత్యాన్ని చదవడం అంటే తెలంగాణ ప్రజల జీవన చరిత్రను, వారి పోరాట చైతన్యాన్ని చదవడమే. ఈ సాహిత్య సంప్రదాయమే భవిష్యత్ తరాలకు తెలంగాణ స్వరూపాన్ని, ఆత్మగౌరవాన్ని, పోరాట స్ఫూర్తిని నిరంతరం అందించేటువంటి శాశ్వత సాంస్కృతిక వారసత్వం అని నేను ఈ పత్రం ద్వారా నిరూపిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.